అంతా ట్రేష్ అండి. ఈ బంధుత్వాలు, ఈ చుట్టరికాలు, ఈ స్నేహితులు, ఇవన్నీ కూడా బట్టి డ్రామా. ఎందుకంటే డబ్బు ఉంటేనే బంధుత్వాలైనా, స్నేహాలైనా, ఆత్మీయులైనా ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుందండి. ఆ డబ్బే కానీ లేకపోతే ఎవ్వరు కూడా కన్నెత్తైనా చూడరు. మనిషికి విలువ అంటూ ఏదీ ఉండదు. తమాషాగా చూస్తారు, ఎగతాళిగా చూస్తారు, కనీసం పట్టించుకోరు అన్నమాట. కనీసం తన నీడ కూడా తనకి ఉండదు. వెలుగుంటేనే కదా నీడ అనేది ఉంటుంది. ఎన్నో అవమానాలు పొంది, ఎన్నో ఎగతాళిలను తట్టుకొని, పట్టుదలతో, సరైన సంకల్పంతో అడుగు ముందుకు వేసి తను అనుకున్న లక్ష్యాన్ని చేరినప్పుడు, డబ్బు తన వెంట ఉన్నప్పుడు, అప్పుడు చెరువు నిండిన చెరువులోకి చేపలు ఎలాగ వస్తాయో అదేవిధంగా డబ్బును చూసి అప్పుడు మళ్ళీ బంధుత్వాలు, ఆత్మీయులు, స్నేహితులు మళ్ళీ ఏర్పడుతూ ఉంటారు. అయితే డబ్బు లేనప్పుడు ఆ మనిషిని ఎలా అవమానించారో ఆ స్నేహం కోసం మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళకి తెలుసు. అదేవిధంగా అవమానం పొందిన ఈ మనిషికి కూడా వాళ్ళు ఎలా అవమానించారో, తను ఎంత బాధపడ్డారో ఆ మనిషికి కూడా తెలుసు. ఇటువంటివి తెలిసినప్పుడు మళ్ళీ స్నేహబంధాలైనా, ఆత్మీయమైన ఎటువంటి బంధాలైనా ఎలా ఏర్పడతాయి? అంతా ట్రాష్. అయినా డబ్బు లేకపోవడం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే తనవారెవరో, మనవాళ్ళెవరో, పరాయి వాళ్ళెవరో తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. డబ్బుతోనే అన్నీ ముడిపడి ఉంటాయి కనుక డబ్బును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. డబ్బు విలువ తెలిసినవాడు డబ్బును వృధాగా పాడు చేసుకోడు. తెలివిగా సరైన రీతిలో ఖర్చు పెట్టి తగు విధంగా జాగ్రత్త పడతాడు.